సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? రామకృష్ణ గారు నమస్తే అండి. అనుకోకుండా సార్ వాళ్ళ ఫీల్డ్లో కలుసుకున్నాం సార్ చాలా రోజుల తర్వాత. మేము దీనికి ఆర్గానిక్ పద్ధతులలో సార్కు ఒక గైడెన్స్ ఇచ్చాం సార్. మా కంపెనీలో ఉన్న RPS 76 ప్రోడక్ట్ని, ఇది కంప్లీట్గా ఏంటంటే లియోనార్థేట్ నుంచి తీసిన లిక్విడ్ సార్. దీన్ని సార్ వాళ్ళకు మేము సజెషన్ చేసాం సార్. ఒక 2 లీటర్ల అంటే 20-20-0-13లో కల్పించి చల్లించాం సార్. ఈ ఎకరం వరకు మీరు నిలబడ్డ ఈ ఎకరం వరకు చల్లించాము, సాయిల్ అప్లికేషన్ ఇచ్చాం సార్. ఒక్కసారి మాత్రం ఇమ్యూనోరిచ్ పెరుగుతోటి కలిపి స్ప్రే చేయించాం సార్. పెరుగుని మజ్జిగ చేసి దాన్ని పులియబెట్టిన మజ్జిగని, ఒక 2 లీటర్ల మజ్జిగని ఇమ్యూనోరిచ్ అనేది ఇది అల్లం, వెల్లుల్లి, వేప, కరంజి, కాకర కషాయాలతో తయారు చేయబడ్డా సార్. దాన్ని ఒక్కసారి అప్లికేషన్ చేసాం. స్ప్రేయింగ్స్ అనేది ఎలా ఉన్నా సార్, మీరు అబ్జర్వేషన్ చేశారు సార్? మీరు గ్రీనిష్ గా ఉంది సార్. ఫ్లవరింగ్ బాగానే ఉంది, ఫ్రూటింగ్ కూడా బాగుంది సార్. పర్లేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ అంటే ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి వచ్చారు కదా సార్. ఇప్పుడు అంటే అటు పెస్ట్ కంట్రోల్ కానీ, అంటే త్రిప్స్ కానీ, అవన్నీ కూడా ఎక్కువ పురుగులు అటు కనబడుతున్నాయి బాగా. ఈ ప్రాంతంలో మీకు అంటే పర్సంటేజ్ ఎట్లా ఉంది? ఈ ప్రాంతంలో కనబడే విధానం, ఒక డ్యామేజ్ చేయటం ఇదంతా చూడండి. సారు అబ్జర్వేషన్ చేశాడు. ఆ ప్రాంతం మొత్తం టోటల్గా పురుగు ఉన్నది సార్ బాగా. అట్లా ఇక్కడ మీకు అంటే దాని పర్సంటేజ్ ఎట్లా కనబడుతుంది రామకృష్ణ గారు? పర్సంటేజ్ అంటే సార్ నా అబ్జర్వేషన్ ప్రకారం మనం ఇమ్యూనో స్ప్రే చేసాం, వేప నూనె, దానికి దీనికైతే తేడా ఉంది. అంతేనా సార్? దాని రెస్పాన్స్ ఉంది, రెస్పాన్స్ అయితే ప్రొడక్ట్ అయితే ఓకే సార్. పెర్ఫార్మెన్స్ ఈజ్ విజిబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఓకే సార్, ఓకే రామకృష్ణ గారు. ఓకే సార్, ఇదంతా RPS వాడిన సైట్లో ఇప్పుడు ఉండటం జరిగిందండి. ఆర్గానిక్ మెథడ్ సార్. ఇదంతా కూడా RPS వేసిన, ఇది మానుకోట జిల్లా సార్ వాళ్ళ ఫీల్డ్లో, ఎమ్మెల్యే గారి ఫీల్డ్లో ఉన్నాం. ఇదంతా RPS యూజ్ చేసిన.